చేసాక టేస్ట్ చూసాను, కరెక్ట్గా సరిపోయింది స్వీటు. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. నమస్తే, నేను మల్లేశ్వరి. ఎస్ఎంజే కుకరీ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో మ్యాంగో ఫిర్ని ప్రిపేర్ చేసుకుందాము. మ్యాంగో జ్యూస్ రూపంలోనే కాకుండా ఇలా కూడా ప్రిపేర్ చేసే పిల్లలు చాలా బాగా లైక్ చేస్తారు. ఈ రెసిపీ నేను నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అమీనావి దగ్గర నేర్చుకున్నాను. తను రోజ్ వాటర్ కూడా యాడ్ చేసింది. రోజ్ వాటర్ ప్లేస్లో మనమేం యాడ్ చేసామంత వీడియోలోనే చూద్దాం. వీడియో చూసిన తర్వాత యూస్ఫుల్ కంటెంట్ అని మీకు అనిపిస్తే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మ్యాంగో ఫిర్ని ప్రిపేర్ చేయడానికి చిట్టి ముత్యాల రైస్ తీసుకున్నాను. మీకు కావాలంటే మీరు బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు. అవైలబుల్గా లేకపోతే కనుక నార్మల్ రైస్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మన ఛానల్లో చిట్టి ముత్యాల పులావ్ ఉంది, 2 టైప్స్ ఆఫ్. ఎవరైనా చూడకపోతే కనుక చూడండి. 2 స్పూన్స్ రైస్ క్లీన్ చేసి సోక్ చేస్తున్నాను. ఈలో కొంచెం నానుతూ ఉంటుంది. తెలిసిన వాళ్ళు మ్యాంగోస్ను లెమన్స్ ఇవి చెట్టు పళ్ళు అనేసి పంపించారు. వీటితోటే మనం మ్యాంగో ఫిర్ని ప్రిపేర్ చేద్దాము. ఒక మ్యాంగో తీసుకుంటున్నాను. మనం అప్కమింగ్ వీడియోలో లెమన్ పికిల్ కూడా చూద్దాము, అలాగే నిమ్మ తొక్కలతో కూడా ఉపయోగాలు చూద్దాము. కుంకుమ పువ్వు పాలల్లో సోక్ చేసి ఉంచుకోవాలి. 2 స్పూన్స్ షుగరు, యాలకులు. రోజ్ వాటర్ ప్లేస్లో లిచీ ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాను. రోజ్ వాటర్ కానీ ఈ కుంకుమ పువ్వు పాలు కానీ అవైలబుల్గా ఉంటేనే యాడ్ చేసుకోండి. అస్సలు ఇంపార్టెంట్ ఏం కాదు, టేస్ట్ ఏమి డిఫరెన్స్ ఉండదు. కిడ్స్కి ఎవ్రీ టైం మ్యాంగో జ్యూస్ అనే కాకుండా ఇలాగ ఫిర్ని ప్రిపేర్ చేసినప్పుడు వాళ్ళు ఇంట్రెస్ట్గా తీసుకుంటారు. క్రీమ్ మిల్క్ ఒక 1/2 లీటర్ బాయిల్ చేసుకుందాము. మిల్క్ బాయిల్ అయ్యేలోగా రైస్ గ్రైండ్ చేసుకుందాం. వీడియోలో చూపిస్తున్న విధంగా రైస్ ఇలా గ్రైండ్ చేసిన తర్వాత లిచీ ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకుందాము. రీసెంట్గానే మనం లిచీ ఫ్రూట్స్ బెనిఫిట్స్ జ్యూస్ కూడా అప్లోడ్ చేసాము. ఎవరైనా చూడకపోతే కనుక చూడండి. మిల్క్ ఇలా బాయిల్ అయిన తర్వాత గ్రైండ్ చేసుకున్న రైస్ మిక్చర్ యాడ్ చేసుకుందాం. మిక్స్ చేసి 6 to 8 minutes కుక్ చేసుకుందాము. రైస్ సోక్ చేసిన వాటర్ కూడా యాడ్ చేసిన ఫ్లేవరు చాలా బాగుంటుంది. ఈ 8 minutes కుక్ అయిన లోపు 2 or 3 times మిక్స్ చేస్తూ ఉండాలి. అడుగంటితే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది. 2 స్పూన్స్ షుగర్ యాడ్ చేస్తున్నాను. మీ టేస్ట్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. అలాగే మీ దగ్గర అవైలబుల్గా ఉన్న డ్రై ఫ్రూట్స్ గ్రైండ్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. కుంకుమ పువ్వు నానబెట్టిన పాలు కూడా యాడ్ చేసి మిక్స్ చేస్తున్నాము. ఆప్షనలే, ఫ్లేవర్ బాగుంటుందని అవైలబుల్గా ఉందని యాడ్ చేశాను. ఈ కన్సిస్టెన్సీలో మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లారిన తర్వాత మళ్ళీ ఇంకా దగ్గరగా అవుతుంది. త్వరగా చల్లారుతుందని పాన్లోకి ట్రాన్స్ఫర్ చేసి యాలకుల పొడి కూడా యాడ్ చేశాను. యాడ్ చేసి మిక్స్ చేసి ఈలోగా మనం మ్యాంగో గ్రైండ్ చేసుకుందాం. డ్రై ఫ్రూట్ మిక్చర్ అలాగే ఈ మ్యాంగో పీసెస్ కూడా కొన్ని గార్నిష్ కోసం ఉంచుతున్నాను. పిల్లలు అలా యాడ్ చేయడం వల్ల బాగా లైక్ చేస్తారు. ఇలా గ్రైండ్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ మిశ్రమం చల్లారిన తర్వాత చూసి యాడ్ చేసుకోవాలి. కంప్లీట్గా చల్లారిపోయింది. చేయకముందు ఈ ఫిర్ని టేస్ట్ చూస్తే స్వీట్గా అనిపించలేదు. ఇప్పుడు మ్యాంగో తోటి మనకి న్యాచురల్ స్వీట్ వస్తుంది కదా. మీకు కావాలంటే మీ టేస్ట్ని బట్టి మీరు టోటల్గా 4 స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు షుగర్. మిక్స్ చేసుకున్నాను. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునే బౌల్లోకి యాడ్ చేసేసి ఒక 2 hours ఫ్రిడ్జ్లో ఉంచి సర్వ్ చేసుకోవచ్చు. మ్యాంగో యాడ్ చేసాక టేస్ట్ చూసాను, కరెక్ట్గా సరిపోయింది స్వీటు. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. మనం సర్వ్ చేసిన ముందు పిల్లలు లైక్ చేస్తే మ్యాంగో పీసెస్, డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మ్యాంగో పీసెస్ కూడా ఫ్రిడ్జ్లో ఉంచేస్తున్నాను. మనం సర్వ్ చేసుకునే ముందు కూల్గా సర్వ్ చేసుకోవచ్చు. 2 hours తర్వాత కూల్గా సర్వ్ చేసుకుందాము. రెగ్యులర్గా చేసే మ్యాంగో రెసిపీస్ కాకుండా ఒక్కసారి ఈ మ్యాంగో ఫిర్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. మన ఛానల్లో ఇదే ప్రాసెస్లో రైస్ కీర్ కూడా ఉంది. అంటే ఒకే రెసిపీలో పిల్లలకి అన్ని రకాల
ఇంగ్రీడియంట్స్ అందేలాగా, అంటే మనం రైస్ యూజ్ చేసాము, మిల్క్ యూజ్ చేసాము. మీరు లైక్ చేయకపోతే షుగర్ ప్లేస్లో బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకే రెసిపీలో మనకి కార్బోహైడ్రేట్స్తో పాటుగా ఫైబరు, ప్రోటీను, కాల్షియము అందుతున్నాయి. ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. అప్కమింగ్ వీడియోలో మనం ఫ్యామిలీ ఫ్రెండ్స్ లెమన్స్ కూడా ఇచ్చారని చెప్పాను కదా. ఆల్రెడీ మన ఛానల్లో లెమన్ పికిల్ ఉంది. లెమన్ పికిల్తో పాటు ఆ నిమ్మకాయ తొక్కల్ని ఎలా యూజ్ చేసుకోవచ్చో కూడా చెప్తాను. లాస్ట్ టైం మనం రీసెంట్గా అప్లోడ్ చేసిన వీడియో, అంటే రైస్ రెసిపీస్ ప్రిపేర్ చేసే ముందు ఇంగ్రీడియంట్స్ చూసి ఏ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నామో చెప్పండి అని మన ఫ్రెండ్స్ని అడిగినప్పుడు అందరూ కూడా చాలా బాగా రెస్పాండ్ అయ్యి ఆన్సర్ చేశారు. ఆ కామెంట్స్ అన్నీ కూడా చూద్దాము. మ్యాంగో ఫిర్ని ప్రిపరేషన్లో మీకు తెలిసిన టిప్స్ ఏమైనా ఉంటే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.